హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ బీరకాయతోని నువ్వులు, పల్లీలు, కొంచెం చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసి నేను చట్నీ చేశానండి. చూసేద్దామా? ఇదిగో ఎంత కలర్ఫుల్గా బాగుందో చూడండి. ఎండుమిరపకాయలతో చేశాను. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామా? చలో. బీరకాయ పచ్చడికి కావాల్సినవండి: 2 బీరకాయలు చిన్నవి, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో, వెల్లుల్లి, పుదీనా, ధనియాలు, నువ్వుల పౌడరు, కొంచెం వేపిన పల్లీలు, ఎండుమిరపకాయలండి. నేను ఎండుమిరపకాయలతో చేస్తాను. ఆల్రెడీ నూనె పెట్టుకున్నానండి, కళాయి పెట్టాను, కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ పల్లీలు ఇవి ఉన్నాయి కదండి, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వేసుకోవాలండి. ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసామనమండి. కొంచెం తక్కువ మంటతోనే చేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడే ధనియాలు ఉన్నాయి కదండి, ధనియాలు కూడా వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు చూసారు కదండి, వేగిపోయినాయి, తీసాను. ఆయిల్లోని ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అండి, టమాటాలు కొంచెం చిన్నది ఇదైన తర్వాత మనము టమాటాలు కూడాను వేసుకోవాలండి. చూసారు కదండి, మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేయాలి. వేసేసి మంచిగా దగ్గరికి అయ్యే వరకు మనము మూత పెట్టకుండాను మగ్గనివ్వాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని ఇలా కలుపుకుంటూ కొంచెం మంచిగా వేగిన వరకు మగ్గనివ్వాలి. నిలవ పచ్చడికి అయితే మూత పెట్టకూడదండి. అప్పటికప్పుడు అయిపోద్ది అనుకుంటే మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోద్ది ఆ వాటర్లోని. ఓకేనండి. ఎండుమిరపకాయలు వేసాను కదండి, రోట్లో వేసాను. కొంచెం కళ్ళుప్పండి, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, అలాగే మనము వేపు పెట్టుకున్న పల్లీలు. ఓకేనండి. వీటిని అన్నిటిని ముందు పౌడర్ చేయాలి. ఇలా దంచి పెట్టుకున్నానండి. మనం వేడివేడి అన్నంలో కూడానండి ఈ కారం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందాక చింతపండు వేయలేదు కదండి, నేను ఒక మామిడికాయ ముక్క వేసి దంచుతాను. కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇది వేస్తానండి. దీంట్లోనేమో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసి వేపేసాను. ఇప్పుడు అది కొంచెం కచ్చాపచ్చాగా దంచాలి. బీరకాయని ఇలా నూరానండి కచ్చాపచ్చాగా. ఇప్పుడు నువ్వుల పౌడర్ ఇందాక చెప్పాను కదండి, అది వేసేసుకుంటున్నాను. వేసేసుకొని నేను కొంచెం కారమే వేసుకుంటానండి, మళ్ళీ చాలకపోతే కలుపుకుంటాను. ఇది వేడివేడి అన్నంలో కూడా ట్రై చేద్దామనేసి. ఓకేనండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా మనము నూరుకోవాలండి.